హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయితే ఈ వీడియోలో ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్లో ఎవరైతే ఎంటెక్ చేయాలనుకుంటారో అయితే ఈ వీడియోలో అండి డైరెక్ట్ అడ్మిషన్ అయితే కోరడం అయితే జరిగింది. ఇది జర్మనీలో రియలిస్టిక్ జెన్ నాలెడ్జ్ ఆఫ్ యూనివర్సిటీ నుంచి అయితే సంయుక్తంగా ఈ అడ్మిషన్ అయితే మనకైతే నిర్వహిస్తున్నారన్నమాట. ఈ కోర్సు మనకి 5 సంవత్సరాలు ఉండబోతుంది. 3 సంవత్సరాలు మనకి జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో స్టడీ చేయాలి. తర్వాత జర్మనీలోని రియలిస్టిక్ యూనివర్సిటీ నాలెడ్జ్ ఫౌండేషన్ వాళ్ళకైతే జర్మనీలోని అక్కడ 2 సంవత్సరాలు అయితే మనం చదువుకోవాలి. చేసే కోర్స్ ఏమొచ్చి బీటెక్ సిఎస్సి విత్ ఎంఎస్సి ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ బీటెక్ ఈసీఈ విత్ ఎంఎస్సి డిజిటల్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ అనమాట. ఇది 2026 అడ్మిషన్ కానీ మనకైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది మొత్తం 60 సీట్లు అయితే ఉంటాయి. అయితే జేఈఈ మెయిన్స్ ఎవరైతే రాశారో అంటే 2026లో ఎవరైతే రాశారో వాళ్ళకి ఎలిజిబుల్. తర్వాత టీజీ ఎంసెట్ 2026 ఎవరైతే రాశారో వాళ్ళకి మళ్ళీ ఎలిజిబుల్ అనమాట. ఇది ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకైతే గుడ్ న్యూస్ అండి. తర్వాత మనకి సీట్లు అనేది ఎలా ఫిల్ చేస్తారంటే జేఈఈ మెయిన్స్ మార్క్స్తోనే మనకైతే 30% సీట్లు అనేది ఫిల్ చేస్తారు. తర్వాత టీజీ ఎంసెట్ నుంచి అయితే 70% సీట్లు అనేది ఫిల్ చేస్తారు. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇంటర్మీడియట్లో మనకి 60% పర్సెంటేజ్ అంటే 60% మార్క్స్ అనేది ఉండాలి ఫస్ట్ క్లాస్లో. తర్వాత మనం అప్లికేషన్ ఫీ ఏమొచ్చి ఇది 2000 ఉందన్నమాట రిజిస్ట్రేషన్ ఫీ. ఇది 12/7 అంటే మొన్నటి నుంచి స్టార్ట్ అయ్యింది. నేను ఇప్పుడు మనకి 1000 పెంచడం అయితే జరిగింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకో మొత్తం మీకు 3000 ఉండవు, లేట్ ఫీతో కలిపి 3000 అనమాట. రేపే మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యింది. రేపటి నుంచి మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుద్ది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. తర్వాత మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.